రక్తదానం చేయాల్సి వస్తే ముందుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు చేయాలని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ రక్తదానం చేస్తే దాన్ని డ్రగ్స్ టెస్ట్ కోసం పంపిస్తామని సవాల్ విసిరారు. గతంలో డ్రగ్స్ టెస్ట్ కోసం ఛాలెంజ్ చేసినప్పుడు కేటీఆర్ ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మరోవైపు బీజేపీ నేత ఈటెల రాజేందర్ బీఆర్ఎస్కు మద్దతుగా మాట్లాడుతున్నారని, బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదుర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ కేసీఆరే కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ చర్చకు కేసీఆర్ హాజరు కావాలంటున్న ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి అజయం ఫేస్ టు ఫేస్. కేసీఆర్ అవినీతి దాహానికి నిదర్శనం కాళేశ్వరం అని చెప్పి ఏదైతే ప్రభుత్వ బల్మూరి వెంకట్ చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి ఫోటో ప్రదర్శన కూడా ఇక్కడ చేశారు. సో ఆయన మాటలోనే తెలుసుకుందాం. అసలు అంటే ఈ ఫోటో ప్రదర్శన చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే ఈరోజు ఒక ప్రాజెక్టుని వాళ్ళు కట్టిన మొదటి రోజుకెళ్ళి కూడా, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మొదటి రోజుకెళ్ళి కూడా వరద వచ్చినప్పుడు రీటైనింగ్ వాల్ కూలిపోయి ఏదైతే నీట మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ కానీ, మునిగిన అన్నారం పంప్ హౌస్ కానీ, దాని తర్వాత ఏదైతే మూడేళ్ళకే ప్రాజెక్ట్ కట్టిన 3 ఇయర్స్కే మేడిగడ్డ దగ్గర 17వ పిల్లర్ కుంగిపోవడం కానీ, అంటే 1.586 మీటర్స్ మేడిగడ్డ దగ్గర ఏదైతే కుంగిపోవడం జరిగింది పిల్లర్. ఇన్ని జరిగినాక కూడా అంటే ఒక ప్రాజెక్టు నిర్మించినప్పుడు నాణ్యతా లోపాలు సరైన స్థలంలో కట్టకపోతే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంత జరిగినాక ఏదైతే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల్ని అప్పుల ఊబిలో నెట్టేసిన ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ కంపెనీ దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకటే పిల్లరు ఏమైతుంది రిపేర్ చేసే హరీష్ రావు అలాగే బాంబులు పెట్టి మీ ప్రభుత్వం వచ్చిన కూల్చామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆగస్టులో ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పిల్లర్ అనేది కుంగింది. ముందు హరీష్ రావుకి మెదడు ఉందా అని అడుగుతున్నా. బాంబు పెట్టి వేలిస్తే పిల్లర్ పేలుతుందా లేదా కిందకి కుంగుతుందా? కనీసం సోయి లేకుండా, అవగాహన లేకుండా ఈరోజు ఏదో మాట్లాడాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు మాట్లాడుతుండు. నిజంగా మీరు తప్పు చేయలేదని చెప్పి భావిస్తే దీనికి కర్త కర్మ క్రియ తానే అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించుకోండు. కేసీఆర్ గారు ఈ విషయం పైన 5 రోజుల్లో అసెంబ్లీలో చర్చ పెడదాము. చర్చలో కేసీఆర్ గారిని పాల్గొనమనండి. నిజంగా మీరు తప్పు చేసిర్రా, మేము తప్పు చేసినామా, ప్రజల సమక్షంలో ప్రజలకి తెలిసే విధంగా అసెంబ్లీలోనే తేల్చుకుందాము. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. కానీ కన్నెపల్లి పంపౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోయొచ్చు, నా ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణనే, రైతులను ఎండగొట్టొద్దని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని బీజేపీ పార్టీ స్వయాన అమిత్ షా, నరేంద్ర మోడీ గారే మాట్లాడడం జరిగింది. దీన్ని ఏదైతే సిబిఐకి అప్పచెప్పమనంటే ఆల్రెడీ దీన్ని విచారణకి ఏదైతే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. మరి విచారణ చేసి తేల్చాల్సింది పోయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నామనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈటెల రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు బీఆర్ఎస్కి తొత్తులేక మారి వారికి ఇండైరెక్ట్గా వత్తాసు పలికే ప్రయత్నం చేస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు ఏదైతే తప్పు జరిగిందని చెప్పి మీరే మాట్లాడారు కదా, ఈరోజు మీ చేతిలోనే అధికారం ఉంది కదా, విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ప్రాపర్గా రెక్టిఫై చేయకుండా నింపి ఎత్తిపోసే ప్రయత్నం చేస్తే ప్రాజెక్టు కూలి వేలాది మంది ఏదైతే ప్రాణ నష్టం, వందలాది గ్రామాలు మునిగే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మా ఫస్ట్ ప్రయారిటీ కూడా తెలంగాణ ప్రజలు, అదేవిధంగా తెలంగాణ రైతాంగం. ఏ ప్రజల యొక్క ప్రాణాలు నష్టపోయే విధంగా వ్యవహరించాలనే ఉద్దేశం మాకు లేదు. కాబట్టే ఆలోచనతోటి సిస్టమేటిక్గా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఎక్స్పర్ట్స్ తోటి దీన్ని రిపేర్ చేయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సీఎం మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు రక్తాన్ని రైతులకు వేయాలని చెప్పి మాట్లాడారు. సో ఈరోజు బీఆర్ఎస్ భవన్లో వాళ్ళు రక్తదానం ఇస్తున్నారు, అదే తీసుకుపోయి సీఎం కూడా ఇస్తామని చెప్తున్నారు. 10 ఏళ్ళు రాబందులు లెక్క, రాక్షసుల లెక్క తెలంగాణ రక్తాన్ని పీల్చుక తిన్నది కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ అండ్ కంపెనీ. ఈరోజు దాన్ని ఏదైతే వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోనికి, దానికి ఏదైతే ప్రాయశ్చితంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారో దానికి నేను వారిని అభినందిస్తున్నా. కానీ కేటీఆర్ లేదా కేసీఆర్ లేదా వారి కుటుంబం రక్తదానాన్ని చేస్తుందో చేస్తలేదో మరి నాకు తెలియదు. ఎందుకంటే వారి ముందు రక్తాన్ని దానం చేసి ఆ ప్రాయశ్చితం చేసుకోవాలి. అండ్ నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కేటీఆర్ రక్తదానం చేస్తే ఆయన బ్లడ్ శాంపుల్ తెచ్చియండి. కనీసం మేము పదే డ్రగ్ టెస్ట్కి ఆయన శాంపుల్ ఇవ్వమంటే ఆయన ముందుకు వస్తలేడు. కనీసం ఈ రకంగా ఆయన శాంపుల్ ఇస్తే డ్రగ్ టెస్ట్ చేయించి వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకి తెలియజేస్తాం. ఏదైతే రక్తదానం చేయాల్సి వస్తే ఫస్ట్గా కేసీఆర్ కుటుంబం చేయాలి. కేటీఆర్ రక్తదానం చేసినట్టయితే శాంపుల్ నాకు పంపించినట్టయితే బ్లడ్ టెస్ట్ కూడా పంపిస్తాను వైద్యానికి సంబంధించి. ఇక కాళేశ్వరం విషయానికి వచ్చినట్టయితే పూర్తి బాధ్యత కేసీఆర్దే కాబట్టి అసెంబ్లీలో చర్చకు కూడా మేము సిద్ధమని చెప్పి కూడా ప్రభుత్వ వైపు బల్మూరి వెంకట్ చెప్తున్నారు. కెమెరామెన్ శిక్షణతో అజీం, ప్రైమ్ 9.